హాయ్ లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రవీందర్. నేను నిజాంపేటలో ఉంటాను. నాకు వచ్చేసి 3 డేస్ బ్యాక్ కిడ్నీలో అంటే స్టమక్లో బాగా పెయిన్ వచ్చేసింది. నైట్ 2:30 AM వచ్చింది. బాగా పెయిన్, విపరీతమైన పెయిన్ వచ్చేసింది. అయితే ఒక 1 అవర్ తర్వాత మన ఓమా ఉంటుంది కదా, ఓమా తిని వాటర్ తాగేసి వేడి వాటర్ తాగేసి కడుపు కింద మెత్త పెట్టుకొని బోర్ల బొక్కలో పడుకున్నాను. అప్పుడు ఒక 1 అవర్ తర్వాత పెయిన్ తగ్గిపోయింది. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ 8కి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ సేమ్ అలాగే చేసిన. అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా కానీ ఎలక్షన్స్ ఉన్నాయని హాస్పిటల్ బంద్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో అంటే ఇంతకుముందు మా భార్య కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి. మా మేడానికి కిడ్నీ స్టోన్స్ వస్తే ఇంట్లో సప్లిమెంట్ ఆల్రెడీ వాడినవి ఉన్నాయి. అంటే ఆమె కూడా సేమ్ ఇలాగే అయితే తగ్గిపోయింది. అయితే ఆ స్టోన్స్ కొన్ని మిగిలిన్నాయి. అవి కొన్ని సప్లిమెంట్ మిగిలిన్నాయి. అవి నేను వేసుకున్నాను అనమాట. ఆమ్లా, అలోవెరా, కిడ్నీ హెల్త్ 3 ఉంటే 3 వేసుకున్నాను. తర్వాత నిన్న బాచ్పల్లి మమతా హాస్పిటల్కి పోయి స్కానింగ్ తీపించుకున్నాం. అంటే ఇవి స్టోన్స్ ఉన్నాయా లేకపోతే గ్యాస్ పైన ఏంది ప్రాబ్లం అని మమతా హాస్పిటల్లో స్కానింగ్ తీపించాను. తీపిస్తే అక్కడ రిజల్ట్ వచ్చేసి 6 mm స్టోన్స్ ఉంది అన్నారు. అంటే స్కానింగ్లో రిపోర్ట్లో వచ్చిందనమాట. 6 mm స్టోను మీ యూరియన్ పైప్లో ఉంది అని చెప్పేసిండు. చెప్పేసి ఓకే అని చెప్పేసి అది మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్తే అతను అంటే కిడ్నీ డాక్టర్స్ తీసుకొని వెళ్తే కిడ్నీలు బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఒక స్టోన్ మాత్రం ఉందని చెప్పిండు. ఇంకా మెడిసిన్ రాసి ఒక 10 days వాడండి, తగ్గపోతే తర్వాత మళ్ళీ చూద్దామన్నారు. అంటే బయటికి వచ్చేస్తుంది, రాకపోతే మళ్ళీ చూద్దామన్నారు. అయిన తర్వాత ఇంకా మెడిసిన్ తీసుకోలేదు. ఎందుకంటే మన వెస్టేజ్ సప్లిమెంట్ ఉన్నాయి కదా, అందుకని ఇంకా మెడిసిన్ తీసుకోలేదు. అయితే ఇంకొక 3 మెడిసిన్స్ లేకపోతే అవి వచ్చి స్టోర్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా మొత్తం కలిపేసి 5 వాడినామన్నమాట. అవి 5 సప్లిమెంట్ వచ్చేసి కిడ్నీ హెల్త్, ఆమ్లా, అలోవెరా, నీమ్ అండ్ ఇంకోటి వచ్చేసి టాక్స్ క్లీన్. అది సప్లిమెంట్ వాడినాం. ఓన్లీ 3 daysకే, అంటే నైట్ 10 PMకి యూరియన్లో పడిపోయింది అనమాట. ఓన్లీ 3 daysకే, 3 days వాడినా అంతే. మంచి రిజల్ట్ వచ్చినాయి. అంటే చాలామంది కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయంటే చాలా భయపడతారు. అంటే పెయిన్ అనేది అంత విపరీతంగా ఉంటుంది అనమాట, చాలా విపరీతంగా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు. కొందరేమో మన చెట్ల మందులు అంటే ఆయుర్వేదిక్ మందులు తింటారు, అవి సైడ్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. అవి ఆ కిడ్నీలో స్టోన్స్ పోతాయో తెలియదు కానీ ముందైతే కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే అవి కెమికల్ కాబట్టి కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి. అది ఇంకో విషయం ఏమంటే, ఇంకోటి బాధ భరించలేక సర్జరీలు చేయించుకుంటారు, అంటే ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. అంటే అంత ఘోరమైన నొప్పి అన్నమాట. అంటే అంత ఇబ్బందులు పడే అవసరం లేదు లీడర్స్. ఎందుకంటే మన వెజిటేబుల్లో ఎక్సలెంట్ సప్లిమెంట్. నాకైతే ఓన్లీ 3 daysలోనే రిజల్ట్ వచ్చినాయి. నేను యాక్చువల్గా ఒక 8 months ముందు మా మేడం కూడా వాడిపించినాము. ఆమె కూడా సేమ్. అంటే ఫస్ట్ నేను ఆయుర్వేదిక్ మందులు వాడితే అది అసలు తగ్గకపోగా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్, అంటే మొత్తం బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. మళ్ళీ 10,000 ఎక్స్ట్రా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత మా మేడం ఇట్లా వెజిటేబుల్లో పరిచయం చేసి నాకు సప్లిమెంట్ ఇప్పించింది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చినాయి. అయితే నేను ఇంకొకటి ఏంటంటే కొంచెం అపోహ ఉండే, అంటే మనం ఫస్ట్ చెట్ల మందులు వాడినాం కదా, ఈ వెజిటేజ్ మందుల నుంచి తగ్గలేదు, అంటే చెట్ల మందులు ఆయుర్వేదిక్ మందులు వాడితేనే తగ్గిందేమో అన్నట్లు కొంచెం డౌట్ ఉండే. అందుకని చెప్పి నాకు వచ్చినాక నేనేం చేసిన అంటే కంపల్సరీ ఆ రిజల్ట్ కనుక్కోవాలని చెప్పి ఇంకా నేను కనీసం పెయిన్ కిల్లర్ ఇంకా వేసుకోలేదు. అంటే ఓన్లీ ఓమ్ ఒక్కటే తిన్నా 3 days. నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ వేసుకోలేదు, ఒక ఇంజక్షన్ వాడలేదు.
ఓన్లీ ఒక కొబ్బరి బొండ తాగినాం అంతే. మన సప్లిమెంటు వాడినాం 3 డేస్ ఓన్లీ. అంతే నైట్ 10 PM యూరిన్లో పడిపోయింది. నేను చూసి నేనే షాక్ అయినా అన్నమాట. ఇంత స్పీడ్‌గా ఇంత తొందరగా రిజల్ట్ అనేది వస్తదని. ఇవాళ మార్నింగ్ రిలీఫ్ ఉన్నా. అంటే 3 డేస్ ఇంట్లోనే ఉన్నానన్నమాట. ఎక్కడికి ఇంకా బయటికి వెళ్ళలేదు. చూడండి లీడర్స్ ఎంత మంచి రిజల్ట్ ఉన్నాయో. అందుకని చెప్పి బయట అనవసరంగా చెట్ల మందులు అవి వాడకండి. కంపల్సరీ మీకు తెలిసిన లీడర్స్ ఎవరన్నా సరే, ఎవరైనా చెప్పినా సరే వెస్టేజ్‌లో సప్లిమెంట్ కంపల్సరీ తీసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి. అంటే ఎలాంటి బాధ లేకుండా అది ఆపరేషన్ ఏం లేకుండా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి. కంపల్సరీ వాడండి లీడర్స్. నేను స్టోన్ కుక్కర్ మీకు చూపిస్తా అది ఎంత ఉందన్నది. నా పేరు రవీందర్. ఒకసారి చూడండి రిపోర్ట్స్. ఇదిగో చూడండి డేట్తో సహా. ఇంత మంచి రిజల్ట్ ఉన్నాయి లీడర్స్. అందుకే వెస్టేజ్లో మన సప్లిమెంట్ కంపల్సరీ వాడండి. అనవసరమైన వేస్ట్ ఖర్చులు హెల్త్ ఖరాబ్లు చేసుకోకుండా మన వెస్టేజ్లో సప్లిమెంట్ తీసుకోండి లీడర్స్. ఎవరైనా సజెషన్ చేసినా ఎవరైనా చెప్పినా సరే కంపల్సరీ వినండి వాళ్ళ మాట. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ.